నమస్తే ఇయాలటి తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా చూసేయరి. కొత్తిండ్లకు కాంట్రాక్టర్ల కరువు, ఏనాడు తీరుతుందో సర్కార్ బరువు. నయీం కేసుల కొత్త ట్విస్టు, పోలీసులు తెలుసుకోవాలి మస్తు. లగ్గం కారట్ అడుక్కుంటున్న సత్తి. గంగా నానికి పుణ్యం ఉంటదే, నీ కొడుకు లగ్గానికన్నా విలువ చూడు. ఆగం బాటియక నన్ను మా చుట్టాల వరకే పిలిపించిందే, నువ్వేమో నాకు తెలియదా? మన ఇద్దరం చుట్టాలమే అవుతాం. ఇగో అరే ఇదేంది, నిన్నగాక మొన్ననే గొర్రెలు మంచి పథకం సురువైంది. ఇక ఆనల్వాడి చెర్లు నిండుతున్నాయి కాబట్టి రేపో మాపో చేప పిల్లల్ని పోస్తారు. చదువుల కోసం గురుకులం బళ్ళు ఓపెన్ అయ్యే నాడింట్లోకి నల్ల నీళ్ళ పైపులు వరుస్తూనే ఉన్నారు. ప్రాజెక్టుల పనులు కూడా స్పీడ్గా అవుతున్నాయి. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చటేంది, ఎవరు ఎందుకు వెళ్ళబెడతలేరు? అప్పట్లో దరఖాస్తు పెట్టుకోమంటే రూములు నిండిపోయేటి అని నచ్చినాయి. మరి ఏమై ఉంటుంది అబ్బా? ఇగో ఇట్లా చాలా మందికి డౌట్లు ఉన్నాయట, గందుకే కుల్లా చెప్పేసిండు ఈసారు. అనేక దఫాలుగా టెండర్లు పిలిచిన ఒక్కనాడు ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు వేలే గద అన్నట్టు అస్సలు ముచ్చట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని కాంట్రాక్టర్లు ఎవ్వరు ముంగట్టుకొస్తలేరట. ఇట్లయితే పబ్లిక్ తన మాట పోయేటట్టుందని రాజేందర్ అన్ననే ఒక అడుగు ముంగట్టుకేసిండట. ఖమ్మం జిల్లా ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు నాకు మిత్రులు కాబట్టి వారబ్బాయి మా అబ్బాయి కూడా ఒక పని చేస్తున్నాడు అక్కడ, ఒక కాంట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇద్దరు కలిసి కట్టుంటే మంచిగా మీకు బాగా పుణ్యం ఉంటుందని చెప్పి మొత్తం తెచ్చిన. కానీ ఎస్సీ గారు అని చెప్పిన వారికి అమ్మ అంత ఈజీ అయితే కాదు సార్, మీరు ఇంత బిజీ ఉండే కాంట్రాక్టరు, మరి కడత ఆలోచించుకోమని మీరు చెప్పినట్టు ఒక మాట లేకుండా చెప్తున్నారు. అర్థమైందా? రాజేందర్ అన్న కొడుకు ఎంపీ పొంగులేటి సీనన్న కొడుకు కలిసి టెండర్ వేసి మళ్ళా వెనుకపోయినరట. మరి ఇట్లా ఎందుకు అవుతుందో ఈ కాంట్రాక్టర్ అన్న చెప్తాడు. లాభాపేక్ష లేకుండా చేసినా కూడా దీంట్లో ₹1,00,000 ₹2,00,000 నష్టం వస్తుంది సార్. ఇంట్లో నష్టపోతాం కాబట్టే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గుత్తకు పడతలేమని చెప్తున్నారు కాంట్రాక్టర్లు. కానీ రాజేందర్ అన్న, నువ్వే పైసల మంత్రివే, నువ్వే ఇట్లా అంటే ఎట్లన్నా? పద్దు పెంచితే పెద్ద సార్ వద్దంట ఆడే. పేదోళ్ళ సొంతింటికల తీరుస్తందుకు ఎంతైనా పెట్టమంటాడు. ఇక తెలంగాణ 31 జిల్లాలల్లా ఏడేడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుండ్రో చెప్పుకొచ్చిండు. ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ దగ్గర 1, ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర 2, సిరిసిల్లలో 3, R&B మినిస్టర్ కాడ ఆ కాంట్రాక్టర్ ఉంది కాబట్టి 4. అంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, ఖమ్మంలో కడతారట మొదలు. అటెంక తెలంగాణ అంతటా కట్టిస్తారేమో. ఇక అమ్మో, పోలీసులు చాలా తెలివిగల్లోళ్ళు. దొంగలను పట్టుకునేటప్పుడు దొంగ లెక్కనే ఆలోచన చేస్తారు. ఇంటి ముంగటికెళ్ళి కాకుండా ఇంటి వెనకకెళ్ళేస్తారు. దొంగోడు వచ్చేటప్పుడు ఏం తెస్తాడు, ఆడితో ఏం చేస్తాడో అట్లేం చేస్తారు. ఆడికి దొరకకుంటే జైలున్న పెద్ద దొంగను అడిగి దొంగతనం వివరాల గురించి తెలుసుకుంటారు. అంటే ఏంది, ముళ్ళుతోనే తీసుడు అన్నట్టు. సేమ్ వీళ్ళు కూడా గట్లేం చేయబోయినరు, కాకుంటే ఆ ముళ్ళు వీళ్ళకే గుచ్చుకుంది ఆఖరికి. ఓడమల్లన్న బోడమల్లన్న కథే అయింది పో. నయంగాని కేసులు ఇరుక్కున్న 4వ సింహాల పరిస్థితి కూడా. కేసును ఎంక్వైరీ చేస్తున్నోళ్ళు చుట్టూ రౌండప్ చేసి తూటాల సొంటి ప్రశ్నలు ఇడుస్తుర్రట. బిర్యానీకి ఆడపిల్లి కట్టిండా, నువ్వు కట్టినవా? ఇందు భోజనానికి ఆడే రమ్మన్నాడా, లేకుంటే నువ్వే పిలిచినవా? కాకి డ్రెస్లనే రావాలే అని కండిషన్ పెట్టిండా? అసలేం జరిగింది మాకు తెలియాలి అని ప్రశ్నలతోని పరిచయం చేస్తుర్రట. నీ దోస్తాన పాడుగాను ఆడొట్టి బద్మాషిగాడు. అన్నల జాడ పడతందుకే పెద్దసార్లు నయంగాంతో సోప చేయమన్నారు, లేకుంటే పోస్ట్ హోస్టింగ్ అవుతుందని భయమైంది. అప్పట్లో మస్తు సీక్రెట్లు తీసుకొస్తే షబ్బాష్ అని ప్రమోషన్లు ఇచ్చిరు కూడా. ఇలా మా తప్పేముంది అని కుండెత్తేసిరట కొందరు. ఇంకో 2-3 ఉత్తరాలు రాసిరట. ఏ సారు ఆర్డర్ వేస్తే పోయి కలిసి వచ్చింది కావచ్చు కూడా. గా నడుమ పెద్ద పోలీసార్ల పేర్లు బయటకు వచ్చి మళ్ళా లోపట్టుకోయినాయి. అయినా మీదికెళ్ళి ఆర్డర్ రాకుంటే నయంగాన్ని కలిసేంత దమ్ ఉంటుందా 4వ సింహాలకు? పెద్ద పులితోని పరాజకం అన్నట్టే. కలవమంటేనే కలిసినాం అని చెప్పుడు కంటే గా పెద్ద సార్ల పేర్లు చెప్తే అయ్యే పాయే, అసలు కథ ఏందో బయటపడుతుంది. హలో అన్న గంగాధర్ అన్న, నమస్తే. మంచిగున్నావే? ఎంత ఫన్ చేస్తేవన్నా. నేను యాడికి రాలేదా అన్న? నేను వాళ్ళు మాట్లాడేది ఎవరంటావేందన్నా, నేనే బిత్తిరి సత్తిని, నీ దోస్తును దినాం టీవీలలో రా నా ఇలేకర్ని కాదనే. దాంతో కూడా తెలియరా దోస్తాన అంటే గిట్లనే ఉంటారా? ఓ సత్యన్న, నువ్వా అనే మంచిగా ఉన్నావే సత్యన్న? అగో మావాడేమో ఫోన్లో బిజీగా మాట్లాడుతున్నాడు. ఎవరు సతీ, ఎవరు రాళ్ళు? మంచిగా ఇగో కొడుకు ఫుల్ ఫన్లు చేస్తేవి, యాడికి రాలేను అయ్యా నేను. అవు సత్తి, మొన్ననే కొడుకు పూల పనులు ధూమ్ ధామ్ చేసిండే, చెయ్యాలి కదా మరి. సత్తిగా
మన చుట్టాలల్లో గంగన్న ఎవరు లేరు కదరా, ఆయన ఎవరా? అరే ఫోన్ మాట్లాడుతున్నా కదా, ఆగుతావా నువ్వు? ఒక్క తీరు కొలుతున్నావు, జరసేపు ఆగు. గంగన్న నీకు పుణ్యం ఉంటుంది, నీ కొడుకు లగ్గానికన్నా విలువ చూడు. ఆగం బాటియక నన్ను. మా చుట్టాల వరకే పిలిపించిందే, నువ్వేమో నాకు తెలియదా? మన ఇద్దరం చుట్టాలమే అవుతాం. ఇగో ఒరే పెళ్లి కాలు విలువలు కానీ నువ్వేంద్రా నన్ను పెళ్లికి విలువవా అని బదిలాడుతున్నావు? నీకు పుణ్యం వస్తుంది చూడు. ఒక కార్ అటు పంపి నాకు. గంట దూరం వెళ్ళొస్తారు. నీది హైదరాబాద్ మా జైతాల 200 కిలోమీటర్లు ఎట్లా వస్తున్నాయి? యాపాటి దూరం అన్నా నీ ఊరు నాకు చెప్పరాదు? వాట్సాప్ లేదా నీకు? ఫేస్బుక్ లేరా? అందులో నన్ను ఒకటి పంపిస్తే అయిపోతుండే కానీ గంగన్న. నేను ఒక్కనే అగోం ఎట్లా వలుతున్నా చూడు. గుడ్డి గోరింక లేక వలుతున్నారు కయ్య కయ్య కయ్య. ఎవరో తెలియని వాళ్ళని పట్టుకొని కారట అడుగుతున్నావేంద్రా నువ్వు? నువ్వు చాలా మంచోనివన్నా, కానీ గిట్ల ఎట్లా చేస్తేవన్నా నన్ను యాదమరిసి గిట్ల చేస్తేవి నువ్వు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏమో. ఎవరన్నా పెళ్లి కారట అడుకుంటారా పరిచయం లేని వాళ్ళను? సరే గంగాధర్ అన్న, ఇగో వలుతున్నది ఒక్క తీరుగా ఇక్కడ మాట్లాడతా ఈమెతోని. పెట్టేసుకుందా మళ్ళా? నువ్వు కూడా పెట్టేసుకో. పెట్టేసుకుంటున్నా దండాలన్నా. ఒరే నాయనా, ఆ గంగన్న ఎవరో కనీసం నీకన్నా తెలుసా? నాకెందుకు తెలియదు? నిన్న తీన్మార్లు ఆర్తి వేసినావుగా నువ్వు, అది చూసే ఫోన్ కొట్టిన నేను. పత్రికి మాతాను బతులాన్యా లగ్గానికి కోత నేను జగితాలకు. అరే తీన్మార్లు ఆర్తేస్తే ఎవరో తెలియకుండా ఫోన్ చేసి పూల పండ్లకు విలువలేదు, లగ్గంకి విలువ అని బదులాడతావారా? పూల పండ్లకు పోయిన వాళ్ళకే హెల్మెట్లు వంచిండు. నాకు ముందే ఎరుకుని ఉంటే ఉరుకుతుంటే నేను జగితాలకు. నాకు వస్తుండే ఒకటేనా? నీ ఆశ కుట్లోడా జగిత్యాలు ఈడేడున్నదిరా. రానుపోయి ఛార్జీలు పెడితే నువ్వే హెల్మెట్ కొనుక్కోవచ్చు తెలుసా? అయినా ఎందుకురా నీకు ఆ బాధ? పూల పండ్లకు నాకు హెల్మెట్ ఇయ్యలేరు అంట, నాకేం బాధ లేదు. కానీ లగ్గానికి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. నాకు ఎరక, నేను పోతా. ఏమిస్తారా? వచ్చిన వాళ్ళకి మంచిగా తిండి చేతుల తమలపాకులు పెట్టి పంపిస్తారు. ఇక పెళ్లికి కూడా గిఫ్టులు ఇస్తారా? నారు పోసిన నాటేయరా? హెల్మెట్లు ఇచ్చినాడు బండి ఇయ్యడా? లగ్గానికి ఎట్లయినా ఇస్తాడు, బండ్లే ఇస్తాడు. నేను తెచ్చుకుంటా. ఈ స్కూటర్ అన్నా సైకిల్ మోటార్ అన్నా. అట్లాగా సత్తి జాకెట్ పట్ట చీరలు కండువాలు మంచితే ఏమొస్తుందని హెల్మెట్లు మంచితే తలుసుకుంటారని ఇచ్చిర్రా, కానీ బండ్లు ఇయ్యరు. హెల్మెట్లు ఇస్తేనే గంటగానం తలుసుకుంటే మంచిగా మోటార్ సైకిల్ ఇస్తే ఇంకెంత తలుసుకుంటాం అక్క? నేనైతే బండి మీద గంగాధర్ బర్దర్ గిఫ్ట్ అంటాను రాపించుకుంటా. ముంగటి బంధుకి అద్దం కాడ. నా ఇజ్జత్ గియగ్రా, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. తెలియని వాళ్ళని అది ఇది అని అడుగుతారా? ఏంటిది ఇజ్జతా? ఇజ్జత్ తీస్తున్నాను నేను. మళ్ళీ నువ్వు పక్కింటి వాళ్ళ తనుకో ఈర్ఫనియవా ఉఫ్ఫియవా పఫియవా ఫస్ఫియవా అంటాను ఎట్లా అడుగుతావు? అప్పుడు ఇజ్జత్ యాడికి రారా నీకు? పత్రిక అడిగితే ఏమవుతున్నా నీకు ఆయాసం? నాకు తెలుసురా నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు. నేను నీకు లగ్గం చేస్తలేనే కదా నీ బాధ అంతా. చూసినరా ఎట్లా ఉల్టా ఫల్టా మాట్లాడుతున్నా నన్ను? నువ్వు ఎట్లయినా నాకు లగ్గం చేయవు. మంది లగ్గాలు చూసానా మురువద్దా నేను? అట్లా నీ ఇజ్జత్ నువ్వే తీసుకోకరా, నీకు దండం పెడతా కానీ. నేను బంతి పువ్వు తినొచ్చి బాజాలరం అనుకుంటుగా ఇంకేం చేతు? నా వంతుల గట్టెనే రాసి పెట్టి ఉన్నదేమో, ఏం చేతు? యాడ లగ్గం ముచ్చటొచ్చినా ఈయన లగ్గం యాద్ చేసుకొని నా బేజా తింటాడు. ఓర్ దేవుడో, మొన్న నేను ఒక సర్కార్ దవాఖానకు పోయినా. తెలిసిన వాళ్ళు ఉంటే వల్కరిచ్చేద్దామని. ఎక్కడిది జిబా ఉన్నారు పబ్లిక్. కూర్చునుడు కాదు కదా, నిలబడ కూడా వశం కాలే. అందరం వచ్చి బయటనే కూర్చున్నాం. ఓ దిక్కు మందుల ఆసన, ఇంకో దిక్కు చెదారం. అంత ఎట్లనో అనిపించింది. అమ్మో పొద్దున్న ఈడుంటే నేనే పేషెంట్ అయ్యేటట్టున్నా అని ఎంటనెళ్ళి ఆడికెళ్ళి. కానీ అన్ని సర్కార్ దవాఖాన్ల కాడ ఇప్పుడు మనం చూడబోయే దవాఖాన్లో పెట్టిన సౌలత్ పెడితే మంచిగుండు. హైదరాబాద్ నిమ్స్ దవాఖాన్ల కొత్త సౌలత్ పెట్టిర్రు. పేషెంట్లతో వచ్చేటోళ్ళు ఉండేందుకు సపరేట్ రూములు కట్టిర్రు. దవాఖాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు కొత్త రూమ్లు. మస్తున్నాయిలే. ఇప్పుడు 45 రూములు కట్టిర్రు. జల్దిగానే ఇంకో 45 కడతారట. సౌలతులు సూపర్ ఉంటాయి. మంచి బెడ్డు, 24 గంటలు నీళ్లు, ఎండ పలకలతోని 7 నీళ్లు, ఎల్ఈడి లైట్లు, గోడకు పెద్ద పలక టీవీ ఉంటది. మంచిగుంది కదా. పుసుక్కున ఫిరీగా అనుకునే రాయిత. ఇవి కిరాయి రూములు. పక్కోళ్ళతోని కలిసి ఉంటామంటే 1500. లేదు మేము ఒక్కళ్ళమే ఉంటామంటే 3000 దాకా పడొచ్చునట. కిరాయి ఇంకా నిక్రం కాలేదు. ఇన్నొద్దులు లెక్క బయట కూసునుడు, బయట తిరుగుడు, నీళ్లకు తక్లీవవుడు అనేది ఉండదన్నట్టుగా. జర్రంత కిరాయి తక్కువ తీసుకొని అన్ని పెద్ద దవాఖాన్లలో కూడా ఈ రూమ్ సౌలత్ పెడితే మంచిగుండు. కొత్తిండ్లకు కాంట్రాక్టర్ల కరువు. ఏనాడు తీరుతుందో సర్కార్ బరువు. నయం కేసుల కొత్త ట్విస్టు.
పోలీసులు తెలుసుకోవాలి మస్తు. లగ్గం కారట్ అడుక్కుంటున్న సత్తి. గంగా నీకు పుణ్యం ఉంటదే, నీ కొడుకు లగ్గానికన్నా విలువ చూడు. ఆగం పట్టియక నన్ను. మా చుట్టాల వరకే పిలిపించిందే, నువ్వేమో నాకు తెలియదా? మన ఇద్దరం చుట్టాలమే అవుతాం. ఇగో అయిపోయినాయి మన ముచ్చట్లు. రేపు ఇంకిని ముచ్చట్లతో మనం మళ్ళా కలుద్దాం. టాటా.